విశ్వాసం ఉంచిన వాడు తెగిస్తాడు. అతడు మనుషుల మీద ఆనుకోవడానికి ఇష్టపడడిక. ఎవని మనసు నీ మీద ఆనుకొనున్నో వాని పూర్ణ శాంతి గలవానిగా చేతువు అనే మాట లేఖనంలో ఉంది. ఇర్మియా 17:5లో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అనే మాట కూడా ఉంది. అక్కడ కొన్ని విషయాలు మాట్లాడతాడు. మేలు వచ్చినప్పుడు వానికి కనబడదు. ఎందుకంటే అతడు డిపెండ్ అయింది వ్యక్తుల మీద, మనుషుల మీద, దేవుని మీద కాదు. దేవుని మీద ఆధారపడిన వాడు ఇక మనుషులను లక్ష్య పెట్టాడు. ఇక వాళ్ళు ఏమన్నా అనుకొని ఏమన్నా అవని అనవసరం. నాకు దేవుడు ముఖ్యం. ఆయన నాకు అందుబాటులో ఉన్నాడు. ఆయన నా పిలుపు వింటాడు. ఆయన నా ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. గుడ్డివాడి దగ్గర ఉన్న తెగింపు తన విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. ప్రియులారా, యేసు ప్రభు కేకలకు స్పందిస్తాడు. అయితే ఏ కేకలకో తెలుసా? అవిశ్వాసుల కేకలకు కాదు. అవిశ్వాసుల కేకలకు కాదు, విశ్వాసము గల కేకకు ఆయన స్పందిస్తాడు. అది రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. యేసు ప్రభు స్పందిస్తాడు. దేనికి స్పందిస్తాడో తెలుసా? అందరూ స్పర్శించే స్పర్శకు స్పందించడు. విశ్వాసము గల స్పర్శకు ఆయన స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కార్యం చేస్తాడు. అందరి కార్యాలకు సహాయం చేయడు. విశ్వాసముతో జరిగించే కార్యానికి తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ 3 సంగతులు మీరు ఎరుగుదురు లేఖనంలోనే. యేసు ప్రభుని ఇతడు పిలిచాడు. చాలామంది మనుషుల శబ్దాలు వినబడుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ మీరు ఆలోచించుకోండి. 10 మంది నీ చుట్టూ చేరి మాట్లాడుతున్నప్పుడు అవతల వాడి కేక నీకు వినబడిద్దా? కానీ యేసు వెంట ఒక పెద్ద జన సమూహమే వెళ్తుంది. ఆయన వెంట రణగొణ ధ్వనులు చాలా వినబడుతున్నాయే. ఇన్ని శబ్దాలలో గుడ్డివాని కేక ఎలా వినబడింది ఆయనకి? ఒక్కసారి ఆలోచించండి. చాలామంది మనుషుల శబ్దాలు వినబడుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళ సౌండ్లు కూడా వినపడుతున్నాయి, వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ అంధుడు వేసినటువంటి కేకలో విశ్వాసము నిండి నివిడీకృతమై ఉంది. ఆ విశ్వాసపు కేక ఆయన ఆపేసింది. విశ్వాసముతో స్పర్శించు దేవుణ్ణి, విశ్వాసముతో కేకవై దేవుని. ఒట్టొట్టి కేకలు కాదు, తెగించిన కేకలు, విశ్వాసాన్ని వ్యక్తపరిచిన కేకలో అప్పుడు చూస్తావు దేవుని కార్యాన్ని. దేవునికి మహిమ. ఎంత స్పీడ్గా వెళ్ళేవాడు కూడా టక్కున ఆగిపోతాడు. ఎందుకంటే మన విశ్వాసము ఆయనను ఆకర్షిస్తుంది. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసం మనల్ని ఆయన ఇష్టపడేటట్టు చేస్తుందని హెబ్రీ పత్రిక 11:6 సాక్ష్యం ఇస్తుంది. విశ్వాసము కలిగిన వాడు దేవునికి ఇష్టడట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యం అని రాయబడి ఉంది అక్కడ. విశ్వాసంతో ఒక ఆమె స్పర్శించింది. 12 సంవత్సరాలు క్యాన్సర్ జబ్బు. చాలా వైద్యాలు అయిపోయినాయి. డబ్బులన్నీ వైపు కాగొట్టేసుకుంది. అంతరాలు, తంత్రాలు, మంత్రాలు, పసరు వైద్యాలు, నాటు వైద్యాలు, అన్ని వైద్యాలు అయిపోయినాయి. తగల 12 ఏళ్ళు రక్తస్రావం నిరంతరం అవుతానే ఉంటుంది ఆమెకి. 2 ఒకటి చావు, 2 దేవుడు. 1 చావు, 2 యేసు. యేసును గూర్చి విన్నది. ఆమె నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. నాకు అనిపిస్తుంది విశ్వాసం గల హృదయం కూడా యేసును ఆకర్షిస్తుంది. ఈ విశ్వాసంతో ఆయన కోసం ఎదురు చూసే హృదయాలు ఎక్కడున్నాయి అక్కడికి వెళతాడు. ఆయన వెళ్ళాడు అక్కడికి. ఈ గుడ్డివాని ముందుకు వచ్చాడు, యేసు కోసం ఎదురు చూస్తున్నాడు కనుక. ఆ రక్తస్రావం గల స్త్రీ దగ్గరకు వచ్చాడు, యేసు కోసం ఎదురు చూస్తుంది కనుక. ఆ జనసమూహం మహాగుంపు ఆయన వెంబడిస్తారు. 5,000 మంది ప్రజలు ఇంచుమించు తగ్గకుండా ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారంటే ఎంత పెద్ద సమూహం ఉంటుందో ఒకసారి ఊహించండి. ఈ జనాన్ని చూసి ప్రభువుని చూసింది, ఒక నిర్ణయం చేసుకుంది. అబ్బో, ఈయనతో నేను మాట్లాడటం కష్టం. ఒకటే నాకు మార్గం, సైలెంట్గా వెళ్ళి ఎట్లనన్నా కానీ తెగించి ఇక ఏమన్నా అనుకొని నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతాను, నేను బాగుపడతానని
యేసు ప్రభు వాళ్ళంత దూరంలో నుండి వస్తా ఉండగానే సడన్గా గుంపులోకి ప్రవేశించింది. వాస్తవంగా అపవిత్రురాలుగా ఉన్న స్త్రీ ఇతరులను ముట్టరాదు. ముడితే వాళ్ళకి అపవిత్రత, అంటే వాళ్ళు కూడా పక్కన ఉండాల్సి ఉంటుంది. ఈ సంగతి తెలిసిందంటే ఆమెను కొడతారు. ఆమె ఆ కండిషన్లో ఉండి వాళ్ళని ముట్టిందంటే అసలుకే మహానిష్ట కలిగిన భక్తులు ఉంటారు అక్కడ. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళలో మహానిష్ట కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమి నిష్ట? ఈ పై నిష్టలు కలిగిన వాళ్ళు. వెతుకుదామని వెంటాడుతూ ఉంటారు, ఎక్కడ దొరుకుతాడు ఈ బోధకుడని. మహాభక్తి పరులు, మహానిష్టాగరిష్ఠులు అన్నమాట. రంధ్రాన్వేషణ జరిగిస్తూ ఉంటారు పాపం అన్వేషకులు. వాళ్ళకి తెలిసిందంటే ఇంకేం లేదు, ఆమెకి ఇక మళ్ళీ లైఫ్ కూడా ఉండదు, అటు కొడతారు. అయినా తెగించింది. తెలిసింది, సత్య బతికితే బయట గుడి పోతా, అదేదో ఆయన్ని ముట్టే పోతా అని. నేను ఆయన్ని కానీ ముట్టానంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నేను బాగుపడతాననే విశ్వాసం. ఆ విశ్వాసంతో అలా జనాల్లోకి వెళ్ళి చకచక నడుచుకుంటూ వెళ్ళి యేసు వస్త్రపు చెంగు అలా తాకింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ జబ్బు ఒక్క దెబ్బతో బ్రేక్, తక్షణమే స్వస్థత. స్వస్థపరచినట్లు శక్తి ఆయనకున్నది. ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళి అనేకుల్ని బాగు చేసింది. ఎప్పుడైతే ఆమె ముట్టిందో ఆగిపోయి అడుగుతాడు, నన్ను ఎవరో ముట్టారు, ఎవరు అంటాడు. అక్కడ ఉన్నోళ్ళు శిష్యులు అంటారు, జనులు కిక్కిరిసి నీ మీద పడుచుండగా ఇటుపక్క మేము, వెనక జనం, ముందు జనం, ఇంతమంది మమ్మల్ని చుట్టుముట్టి ఇంతమంది మీద పడుతున్నారు, మా మీద వాళ్ళు పడుతున్నారు, మేమందరం వచ్చి నీ మీద పడుతున్నాం ప్రభువా. ఇంతమంది మేము నీ చుట్టూ ఉండి మిమ్మల్ని ముడుతుంటే నన్ను ముట్టిన వారెవరని అడుగుతావేంటి? యేసు సమాధానం, మీరు ముట్టింది వేరు, ఆ వ్యక్తి ముట్టింది వేరు, అది విశ్వాసపు స్పర్శ అన్నాడు. దేవునికి స్తోత్రం. అది అంతర్లీనంగా యేసు హృదయంలోని మాట. మీరందరూ స్పర్శిస్తున్నారు, ఇది మామూలుది. కానీ ఆ వ్యక్తి ముట్టినటువంటి ఆ స్పర్శ ఏదైతే ఉందో అది విశ్వాసంతో నన్ను తాకినటువంటి ఆ అనుభూతి నాకు కలిగింది. ఎవరా వ్యక్తి అంటాడు. వెంటనే ముందుకు వచ్చి దిగడగలాడుతా, నేనే ప్రభువా. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదాని వైపు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గుడ్డివాణ్ణి విశ్వాసం మెచ్చుకున్నాడు, అక్కడ రక్తస్రావం గల స్త్రీని కూడా ఆమె విశ్వాసాన్ని ఆయన మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చెప్పాను, విశ్వాసంతో చేసే ప్రయత్నం. పక్షపాతం జబ్బున్న వ్యక్తిని యేసు ప్రభువున ఇంటికి తీసుకొచ్చి జనాలు ఫుల్గా ఉండి ఈ జబ్బున్న వ్యక్తిని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ఖాళీ దొరక్క ఆయన మోసుకొచ్చినటువంటి 4 వ్యక్తులు ఆ ఇంటి యజమానుని అడిగి, బాబు వీడు బాగుపడ్డా పడకపోయినా ఆ ప్రభువు ముందుకి ఇంటి పోనిచ్చేటట్లు ఒక అవకాశం అయ్యా, అవసరమైతే మీ ఇల్లు మళ్ళీ మేము బాగు చేస్తాం అంటే ఏం చేస్తారు? మీ ఇల్లు ఊడదీస్తాం. ఎవరైనా ఇష్టపడతారండి ఇల్లు బీకేస్తామంటే? అతను ఎంత గొప్పడో చూడండి. సరే కానండి, ఊడదీసేయమన్నాడు. ఈ బెడ్ మీద పండుకున్నాడు, ప్రశాంతంగా పండుకున్నాడు, మంచిగా చూస్తూ ఉన్నాడు, ఊడదీయండి అని. మనోడు పవళింపు సేవలో ఉన్నాడు. మరి మనోడికి అంత మొయ్యటమే. దేవునికి స్తోత్రం. చక్కగా ఆ పెంకులన్నీ ఆ పైన ఉన్న కప్పంతా ఊడదీసి ఈ మంచం పట్టే సైజుకి మొత్తం ఓపెన్ చేసి ఆ 4 త్రాళ్ళతో పైకి తీసుకొని యేసు ప్రభు మధ్య ఆయన ఎదురుగా అలా దించితే అక్కడ రాసుంది, ఆయన వారి విశ్వాసము చూచి అని. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దామా గట్టిగా. ఆయన వారి విశ్వాసం చూసి వాడిని బాగు చేస్తాడు, ఆ పేషెంట్ని. ఇక్కడ పేషెంట్కి విశ్వాసం ఉందా లేదా అన్నది కాదు, పేషెంట్ పని ఒక్కటే, కదలకుండా వండుకోవటం. దేవునికి స్తోత్రం. వానికి కూడా విశ్వాసం ఉందని నేను అంటాను. ఎందుకో తెలుసా? ఎట్లనన్నా కానీ నేను ఆయన ముందుకు పోయి పడ్డానంటే ఆయన నన్ను బాగు చేస్తాడని నమ్మకపోతే వాళ్ళు పెంకులోడ తీసి ఇతన్ని దించడానికి ఇష్టపడ్డారు అనుకో, ఈ పడుకునోడు ఇష్టపడద్దు.
ఈ పైకి లాక్కునే ప్రక్రియలో ఏమాత్రం జారాడు అనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కాలు చేయి బాగుపట్టేవో కానీ ఉన్నాయి కూడా, ఏమైందో తెలీదు. పాపం గుండెల్లో దడ కొట్టుకొని ఉంటుంది. ఎందుకంటే అట్లా తాళ్ళుతో లాగుతూ ఉంటే మరి ఏం భయం కాదు. విన్యాసం అంతా వాళ్ళది కాదు, మనోడిది, పడకలో ఉన్నోడిది విన్యాసం. బొమ్మలా కదలకుండా కూర్చో, మన బావిలో బకెట్ చేసినట్టు చేదారు పైకి, చిన్నగా దించారు. జాగ్రత్త దించండి రా, వదిలేరు రా ఆయన. మొత్తానికి దిగాడు వాళ్ళ మధ్యలో, ప్రభు మధ్యలో దిగాడు. ఆయన వారి విశ్వాసం చూచి, విశ్వాసంతో చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా ఆయన సఫలపరుస్తాడు. నువ్వు కేక వేసినా, నువ్వు స్పర్శించినా, నువ్వు ఒక ప్రయత్నం చేసినా దానిలో విశ్వాసపు పరిధి ఎంత, విశ్వాసపు స్థాయి ఎంత అనేది తప్పకుండా ఆయన పరీక్షించుకుంటాడు. ఎందుకు మన విశ్వాసాన్ని ఇంతగా పట్టించుకుంటాడు అంటే, దేవుని శక్తిని మనం స్వతంత్రించుకోవడానికి మనకున్న పాత్ర విశ్వాసమే. విశ్వాసమే. నా దగ్గర ఈ నీళ్ళు ఉన్నాయండి, మీకు దాహం అవుతుంది, అయ్యా దప్పిక అవుతుందంటే నేను పోస్తాను తీసుకొని అంటాను నేను. అప్పుడు నువ్వు ఏదో పాత్ర పట్టాలిగా. ఏ పాత్ర లేకపోతే కనీసం దోశలన్నా పట్టాలి కదా. అట్లాగా విశ్వాసం అనేది దేవుని దగ్గర నుండి మనం పొందుకోవటానికి ఒక పాత్ర. అందుకే ఆయన మెయిన్గా దాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ వీని విశ్వాసపు కేక యేసు ప్రభుని నిలపటం మనం చూస్తున్నాం. ఆ మాట యేసు ప్రభు ఎత్తి వారిని ప్రశంసించినట్టు కూడా మనం గుర్తిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిది, అవకాశాన్ని అందుబాటులో ఉన్నప్పుడు అందిపుచ్చుకున్నాడు, వాయిదాలు వేసుకొని నష్టంలోకి వెళ్ళాల. నంబర్ 1. నంబర్ 2, అవరోధాలు అడ్డొచ్చినాయి అని ఆగిపోలా. కొంతమంది చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తారు, ఏ అవరోధాలు రానంత వరకు మహా తెగింపుతో ముందుకెళ్తారు. ఏదన్నా గట్టి ఘట్టం అడ్డు తగిలింది అనుకో, ఇకంతే అక్కడ కూర్చుంటారు. కొంతమంది భక్తి అట్ట తగలబడిద్ది. సరైన ఘట్టం ఏదైనా అడ్డు తగిలింది అనుకో, నీకంతే, ఇక మళ్ళా కనపడరు. నేను చెప్తున్నాను, యేసుని సమీపించే నీకు ఖచ్చితంగా అవరోధాలు ఎదురొస్తాయి. నీ రక్షణ పొందడానికే కాదు, నువ్వు చేసే సేవా జీవితానికి కూడా అవరోధాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అవరోధాలు అడ్డుపంటలు రానంత వరకు, అన్ని సజావుగా సాగుతున్నంత వరకు ఎగురుకుంటా చేసి గట్టి ఘట్టం ఏదైనా అడ్డు తగలగానే బోర్లబడి కూలబడి కుమిలిపోయి గందరగోళమై ఏడవటం కాదు. అవరోధం అడ్డగించినప్పుడు మరి ఎక్కువగా కేకలు వేయటం అనేది విశ్వాసం. మరి ఎక్కువగా ప్రయత్నం జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం కూలబడదు. విశ్వాసం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు ఆగిపోదు. తప్పకుండా మళ్ళా ప్రయత్నం చేసిద్ది. ఇది ఏలియా మనకు చూపిస్తాడు. ఈ పాఠాన్ని ఏలియా నేర్పుతాడు. 7 మార్లు తన దాసుణ్ణి మెరక మీదకి పంపిస్తాడు. మొదటిసారి, బాబు 3.5 సంవత్సరం అయిందిరా వర్షం పడి, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు వాన కురిపిస్తాడు, నువ్వు ఆ మెరకెక్కి సముద్రం వైపు చూడు, ఏదన్నా మేఘం పైకెక్కితే నాకు చెప్పు. అలాగే గురువుగారు అటు పరిగెత్తాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు. ఏమైనా కనపడిందా? ఏం కనపడలేదండి. కనపడలేదా? కనపడాలే, సరిపడలేదు, నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఈసారి పోయి చూసిరా అంటాడు. ఇది మళ్ళీ మెరక మీదకి పోవాలా? ఈయన మళ్ళీ మోకాళ్ళు వేస్తాడు. మోకాళ్ళ మధ్య తలంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా నీవిచ్చిన మాట చొప్పున వర్షాన్ని పంపించు అని. ఇట్లాగ మళ్ళీ వస్తాడు. ఏమైనా కనిపించిందా? ఏమీ కనిపించలేదు. కనపడలేదా? ఏందిరా, ఈరోజా రేపా ఆయన కార్యం చేస్తానంది, బహుశా కొంచెం టైం ఉందేమో, సరిపోదాంపా మరోసారి ట్రై చేద్దాంలే అని లేచి వెళ్ళడే. వెళితే ఏలియా ఎందుకు అవుతాడు? వెళితే మనం అవుతాం కానీ ఏలియా ఎందుకు అవుతాడు? స్తోత్రం. వెళ్ళేవాడు కాదు, మొండోడు. దేవుడు ఏందో తెలుసు, దేవుడి శక్తి ఏందో తెలుసు, మోకాళ్ళు నీ మొర్ర పెడితే జరిగే కార్యం ఏంటో తెలుసు.
కొడితే గట్టి కొట్టండి, లేకపోతే సర్దుకోండి. ఎందుకు? హల్లెలూయా. తెలుసు, అందుకే మళ్ళా పోయి చూడంటాడు. ఆ వాన కురవటమేమో, నువ్వు ప్రార్థన చేయటమేమో కానీ నా కాళ్ళు పోతున్నాయి గురువు గారు అనుకుంటూ పోయి ఉంటాడు నాకు తెలిసి. మళ్ళీ పోయాడు, మళ్ళీ వచ్చాడు. ఏమన్నా కనిపించిందా? లేదు. మళ్ళీ పో. ఏంటి గురువుగారికి విసుగు రావట్లేదు? విసుగు రాదు, వాన కురిసిన దాకా లేవడం. అట్లాంటి మొండి మనిషి 6 సార్లు పోతాడు. ఏమన్నా కనిపించిందా? ఏం లేదు గురువుగారు, 6 సార్లు పోయి వచ్చాను గురువుగారు. అవునా? సరే, ఈసారి ఇంకా గట్టిగా దేవుణ్ణి వేడుకుంటాను, పో, ఇప్పుడు చూసి రాపో. అప్పుడు మళ్ళీ పరిగెత్తుతాడు. అప్పుడు కనపడిద్ది, 7వసారి కనపడిద్ది. అరచేయంత మేఘం, అరచేయంతే ఇంత మేఘం సముద్రంలో నుండి రయ్యమని పైకి వెళ్తూ ఉంటుంది. అది చూస్తాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. గురువుగారు, నేను చూశాను. ఏం చూసావు? అరచెయ్యంత మేఘం సముద్రంలో నుండి పైకి వెళ్తుంది అన్నాడు. రైట్. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఏలియా ఏమన్నాడో తెలుసా? విస్తారమైన వర్షం కురవబోతుంది, వెళ్ళి అహబుకు చెప్పమన్నాడు. అరచెయ్యంత మేఘానికి విస్తారమైన వర్షమా? వాట్ ఈస్ దిస్? అరచేయంత మేఘానికి ఏమాత్రం వర్షం అండి, కానీ అరచేయంత మేఘానికి విస్తారమైన వర్షం కురుస్తుంది పో అన్నాడు. అంటే ఏంటో తెలుసా? ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది, ఇక పట్టజాలనంత ఆన్సర్ వచ్చింది, ఇక పోమన్నాడు. అది దానికి నాంది అరచేయంత. అంటే ఇక బలమైన కార్యం జరగబోతుంది, పో. నీకు ఇంతలా సూచన అవసరంలా, కొంచెం సూచన చాలు, దాన్ని ఆధారం చేసుకొని వెళ్ళు, దూసుకెళ్ళిపో. నిన్న ఆపటం ఎవడతరం కాదు. అరచేయంత సూచన నీకు కనపడితే చాలు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, వెళ్ళిపో, రాకెట్లాగా దూసుకెళ్ళిపో. నిన్న ఆపటం ఎవడి వల్ల కాదు. కొంతమంది సేవ చేసేవాళ్ళు సూచన అడుగుతారు, చూపిస్తాడు దేవుడు. ఇంత చాలు, ఇంత కావాలా, అంత దారి చూపిస్తాడు. కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు, దాన్ని ఆధారం చేసుకొని విశ్వాసంతో అడుగులు వేయి, గొప్ప ఉజ్జీవాన్ని నీలో నుండి రగిలిస్తాడు ఆయన. విశ్వాసి, దేవుడు ఇప్పటికే ఆయన నీకు తోడై ఉన్నట్టు కొన్ని సూచనలు చూయించాడు. నువ్వు అడిగిన విజ్ఞాపనలు కొన్నిటికి స్పష్టమైన జవాబులు ఇచ్చాడు. నీ కళ్ళారా అసాధ్యమైన వాటికి ఆన్సర్స్ ఇచ్చాడు. వాటిని బట్టి నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి. ఆయన నాకు తోడై ఉన్నాడు అని. మాటలు వింటాం కాదండి, అలాంటి పట్టు నేర్చుకోవాలి. రాకడలో నిలబడి అనేకులను నిలబెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితేనే. ఉసురు మొహం వాళ్ళు అయితే ఏం నిలబెడతారు? ఏదో 1-2 సార్లు ప్రయత్నం చేసా, ఏమి అట్లా కష్టం వెళ్ళే అని సర్దుకుంటే అట్లా సర్దుకోకూడదు. అంత సూచన చెయ్యి అందించాడా లేదా? అందించాడా? అట్లయితే వెళ్ళిపో. అంచెలంచెలుగా వెళ్తావు. దేవునికి మహిమ. అవరోధాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది కూడా మళ్ళా అవి వస్తున్నాయి అంటేనే గుర్తు ఏంటంటే యేసు నీ కోసం నిలబడ్డాడని. బలమైన కార్యం ఉందనే. బలమైన కార్యం లేకపోతే రావు. అడ్డంకులు వస్తున్నాయి, అడ్డుబండ్లు వస్తున్నాయి అంటేనే కార్యం ఉందని అర్థం. ఏం చింతపడద్దు, మనోడే మనకు మాదిరి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే
అతడే మనకు మాదిరి. అవరోధాలు వచ్చినప్పుడు బిగ్గరగా కేక వేయాలి. మరి వాళ్ళకేం తెలుసండి? అడ్డుకునే వాళ్ళకి తెలుసా మన బాధలో? పాపం కళ్ళు లేనోడు బాధ తెలుసా? ఏమంటాడు తెలుసా? ఎందుకురా నన్ను ఆపుతున్నారు? ఎన్నోసార్లు గుంటలో పడ్డానురా, ఎదురు రాయి ఉందో రప్పుందో తెలియకుండా కాళ్ళకు తట్టుకొని బోర్ల పడి ఎన్నోసార్లు ఈ ముక్కు పగిలి రక్తం వచ్చిందిరా, ఈ నోరు పగిలి రక్తం వచ్చిందిరా, కంచంలో పురుగులు ఉన్నాయో చేమలు ఉన్నాయో దోమలు ఉన్నాయో నాకు తెలియదురా, అన్నంతో పాటు అన్నీ కలుపుకొని తిన్నాను నేను. ఎందుకురా నన్ను ఆపుతున్నారు? ఎందుకురా నన్ను ఊరకుండమంటున్నారు? శాపాన్ని అనుభవిస్తున్నాను రా, నేను నరకయాతను అనుభవిస్తున్నాను రా. కన్న తల్లిని చూడలేదురా, ఆమె ఎట్లా ఉంటుందో. తండ్రిని చూడలేదురా, ఆయన ముఖం ఎలా ఉంటుందో. నా ముఖం కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదురా. పగటికి చీకటికి తేడా తెలియదు. పశువులు ఎన్నోసార్లు నన్ను తగిలి పడేసి వెళ్ళినాయి. నాకు ఈ ప్రతికూలత ఎదురైన ప్రతిసారి నేను ఎందుకు జన్మించాను, నాకు ఈ బతుకెందుకు అని ఏడ్చుకున్నాను రా. కనికరం ఉందిరా మీకు? నేను శాపాన్ని అనుభవిస్తుంటే కనికరం ఉందా? శాపం నుండి నన్ను విడిపించేవాడు నాకు అందుబాటులోకి వస్తే పిలవనియరేందిరా, ఆయన సమీపించనియరేందిరా, ఆయన వేడుకోనియరేందిరా నాయన, నన్ను అరవనియండిరా, నన్ను కేక వేయనియండిరా. ఆయన దాటిపోతే నా బతుకు లేదురా, నాకు జీవితం లేదురా. నా కళ్ళ ముందు ఉన్నది అన్నమో పురుగులో తెలియదురా. తిన్నాను, ఏం తిన్నానో కూడా తెలియదు. నా జీవితం ఒక దుర్భరం. అడ్డగిస్తారు, మీకేం తెలుసురా నా బాధ. హల్లెలూయా. ఈ గుండె ఘోష యేసు విన్నాడు, ఆగాడు. నీ అవరోధాలని ఆయన చూస్తూనే ఉన్నాడు. కేకలు వేసే గుడ్డివాడిని చూస్తున్నాడు, కేకలు ఆపటానికి ప్రయత్నించే అవరోధాలని రెండింటినీ యేసు చూస్తున్నాడు. అడ్డగించిన అవరోధాలను బట్టి ఆగిపోతాడా? కేక ఆగిపోతుందా? కేక ముందుకు సాగుతుందని గమనిస్తే ఆ కేక ఎక్కువైపోయింది, అడుగు ఆగిపోయింది యేసుది. వీడిని అడ్డగించిన వాళ్ళు కూడా నిశ్చేష్టులై నిలబడిపోయారు. వీడికేం పిచ్చెక్కింది, అయ్యింతను కేకలేస్తున్నాడు. చివరికి యేసు చెప్పాడు, వాడిని నా ఎద్దుకు తీసుకొని రండి అని. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇదిగో కేకేసి, నువ్వేనా? అయ్యా నేనే బాబా, నేనే. యేసు నీ పిలుపు విన్నాడు, తీసుకొని రమ్మంటున్నాడు. అవునా? నన్ను పాపం తీసుకెళ్ళండి పాపం ఇందాక నుంచి అరుస్తున్నాడు. మేము అనవసరంగా వద్దొద్దు అరవక ఊరకుండాని అంటున్నాం. పాపం విన్నాడా? తీసుకెళ్ళండి పాపం, కళ్ళు లేనాడు. అబ్బా, ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఇందులో నీకు సంబంధించినవి కూడా గమనించుకో. యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను నీకేం చేయగోరుచున్నావు అని. మనం దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా నువ్వు దేవుని వేడుకునేటప్పుడు ఒక స్పష్టతని మన నుండి దేవుడు ఆశిస్తాడన్నది ఈ సందర్భం మనకి సూచిస్తుంది. ఎన్నిసార్లు నువ్వు దేవుని సమీపిస్తావో, మోకాళ్ళను దేవుని వేడుకున్న ప్రతిసారి నువ్వు దేవుని ముందు ఏం ఉంచాలనుకుంటున్నావు, దేవునితో ఏం చెప్పాలనుకుంటున్నావు, ఆ విషయంలో నువ్వు క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అంతే. అది నీ నోటి నుంచే రావాలి, నీ హృదయంలో నుండే రావాలి. దాన్ని ఎదురు చూస్తాడు ఆయన. నీవేమి కోరుచున్నావు అన్నాడు. ఏమన్నాడు? నీవేమి కోరుచున్నావు అన్నాడు. అప్పుడు అతడు అన్నాడు, కళ్ళు లేనోడు ఏం కోరతాడండి? కళ్ళు లేనోడు ఏం కోరతాడు? పెళ్ళి కోరతాడా, లేకపోతే ఇల్లు కోరతాడా? కళ్ళు లేనోడు కళ్ళే కదా అడుగుతాడు. దీనికి మళ్ళీ ఆయన ప్రశ్నించడం ఎందుకు? నేను నీకేం చేయగోరుచున్నాను అడగటం ఎందుకు అంటే, తన హృదయంలో తను ఏం వాంఛిస్తున్నాడో తన నోటి నుండే వినాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవేమి కోరుచున్నావు? ప్రార్థించేవాడు విశ్వాసం, అవరోధాలను లెక్క చేయని తనం,
ప్రార్థించేవాడు, దేవుణ్ణి వేడుకునేవాడు వ్యక్తపరిచే స్పష్టత, ఈ మూడు అవసరమే. కొంతమంది మోకాళ్ళు నిన్ను ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అంటది, ఒక్కటే దొరికింది. ఆశీర్వదించు అనే ఒక మాట వెనక చాలా ఉన్నాయి. డబ్బు పరంగా దీవించాలా, ఆరోగ్యపరంగా ఆశీర్వదించాలా, సంతానపరంగా ఆశీర్వదించాలా, ఆత్మీయంగా ఆశీర్వదించాలా, నీ భూ పంట విషయంలో ఆశీర్వదించాలా, నీ వ్యాపార విషయంలో ఆశీర్వదించాలా, నీ ఉద్యోగ విషయంలో ఆశీర్వదించాలా, లేకపోతే నీ పిల్లలు లేదా నీ మనవల విషయంలో ఆశీర్వదించాలా? ఏ విషయంలో బ్లెస్సింగ్ కోరుతున్నావు? అసలు ఏం అడుగుతున్నావు దేవుని ముందు? మోకాళ్ళను ఏకాడికి తడవకు ఒకసారి ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు అంటే ఏదో ఒకటి ఆశీర్వదించే ప్రభువా. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దావీదన్నాడు, వేకువనే నేను లేచి మాటలను, ప్రార్థనను సిద్ధపరచుకొని నీ దగ్గరకు వస్తానన్నాడు. మాటలను సిద్ధపరచుకొని నీ ముందు కూర్చుంటానయ్యా నేను అన్నాడు. గౌరవనీయమైన వ్యక్తి ముందుకు వెళ్ళేటప్పుడు ఏది పడితే అది మాట్లాడతాం. మనం ముందే డిసైడ్ చేసుకుంటాం, ఏం అడగాలో, ఎంత అడగాలో, ఎందుకు అడగాలో, ఎలా అడగాలో మొత్తం 1, 2, 3, 4 సార్లు అన్నీ స్పష్టంగా ఆలోచించుకొని, కొంతమంది అయితే ఎందుకు అయింది మంచిదని పేపర్ మీద రాసుకొని, మరి ఏం లేదండి మిమ్మల్ని కొన్ని అడగాలనుకుంటున్నానని, నంబర్ 1 ఇది, నంబర్ 2 ఇదని స్పష్టంగా ఇస్తారు. ఒక గౌరవనీయమైన వ్యక్తి ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కువ టైము వాళ్ళు ఎవరు కనుక ఆ ఉన్న టైంలో వారికి స్పష్టంగా చెప్పడానికి. ఒకవేళ టైం ఇచ్చినా మనకి మర్యాద కాదు, గౌరవనీయమైన వ్యక్తి టైం తీసేయటం. ఏంటండి ఎమ్మెల్యే గారు, ఏంటి సంగతులు ఏముంది, బాగానే ఉంది, కానీ ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకేం లేదు మామూలుగా, అసలు ఏంటి సంగతులని అంటే ఏమంటాడు? సంగతి తర్వాత నీ సంగతి ఎందుకు చెప్పు అంటాడు. సంగతుల గురించి కాదు, కొద్దిగా మాట్లాడదామని అన్నావు నువ్వు, ఎట్టుంటుంది? ఎవరు తీసుకెళ్ళి బయట ఏంటి అంటాడు. ఎమ్మెల్యే ఊరుకోడు, ముఖ్యమంత్రి అసలు ఊరుకోడు. అసలు టైం దొరకడమే కష్టం. స్తోత్రం. మరి వాళ్ళకంటే తీసేసినాడు ఆ దేవుడు సర్వోన్నతుడు. ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు మాటలను సిద్ధపరచుకొని వెళ్ళాలి. నువ్వేం అడగాలనుకుంటున్నావో స్పష్టంగా దేవుని ముందు ఉంచాలి.